వెళ్ళి పరం చేస్తున్నాం కదా, చప్పట్లు ఎందుకు కొట్టావు? ఏందో అదొక మైకంగా కంపైంది, అదొక మైకంగా వచ్చేసింది. అంత బరువుగా నాలో ఇంచేదో బయటకు వచ్చేసినట్టు అనిపించింది. తేలికైపోయింది, మైకంగా అయిపోయింది. అసలు నేను కొట్టానా లేదో కూడా నాకు తెలియదు. భయంకరంగా చప్పట్లు కొట్టి మేమే అప్పుడు వీడియో తీలా. ఏం తెలియదు నీకు? అసలు ఒకసారి కూడా తిరగలేకుండా ఇప్పుడు కాళ్ళు పూర్తిగా తగ్గింది. నిజమా? ఇందాక పట్టుకుంటే కూడా అంత నొప్పి కూడా నిజంగానే తగ్గింది. తగ్గిందంట. ఇంత దూరం కూడా ఉండేది నడవండి. తగ్గింది. ఏం ఫ్రీయా? మొహంలో మొత్తం కల్లా చేసింది. తెలుసు, రెడీ అయినట్టున్నావు నువ్వు. అది దేవుడి ప్రేమ అర్థమవుతుందా? అందుకు రాండి, చచ్చిపోండి వచ్చండి. ఇది చచ్చిపోయింది. అది చచ్చిపోవటం అంటే ఏంది? అవి చచ్చిపోవాలా? చచ్చిపోతే నువ్వు బతకటం. గోధుమ గింజలు అంటే బైబిల్లో మాట ఉంది. గోధుమ గింజ ఒంటిగా ఉంటే ఇట్టే రోగాలు వస్తాయి. చచ్చిపోతే, నేను సిరిలో చచ్చిపోతే కానీ మీరు బతకరు అన్నాడు. ఎన్నోసారి మరణం పడక నుంచి లేపాడయ్యా గొప్ప దేవుడా. ఇప్పుడు అంటాం ఫ్రీ అయిందా? నమ్మారా? ఇప్పుడు ఫ్రీ అయిందా? బాగా ప్రాణం అయ్యా. చనిపోయిన ఆయన కొరకే, బతికిన ఆయన కొరకే. ఫ్రీ అంటాం తల్లి. మంచి నిద్ర వస్తుంది. ఇప్పుడు చేయని ప్రార్థన మీ కుటుంబం. నువ్వు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు అనేకులను రక్షించాలంట. ఎవరైనా సరే, ఇంట్లో కాదు బయట చేసాడు. ఎందుకు కదా నీవు చప్పడకుండా? దేవుడు ఆత్మ దిగింది నీ మీద, పరిశుద్ధాత్ముడు దిగాడు. అర్థమవుతుందా? దేవుని గురించి చెప్పండి. ఏసీ గురించి, ప్రభు ఏసీని నమ్ముకోండి. పరలోక రాజ్యము అయింది. మన ఆత్మల్ని రాజ్యంలో నడిపించాలా. దేవుని వైపు తిప్పడం నీ పని. గల్లీ గల్లీ సందుకు నువ్వు సాక్ష్యమై దేవుని వైపు తిప్పడం నీ పని. హల్లెలూయా.